దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము ఈ రీతిగా రాయబడి ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఈరోజు మనమందరము కూడా మన ఎన్నో మార్గాలు మన ముందు ఉన్నాయి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల గుండా మనం వెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కీర్తనాకారుడు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అంటున్నాడు. ఇక్కడ మనమందరము కూడా ప్రతిరోజు ఏదో ఒక మార్గమున మనం నడుస్తూ ఉన్నాం. ఏదో ఒక పనిని చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. ఏదో ఒక సంగతిని మాట్లాడాలని, ఏదో రాయాలని, ఏదో మనకు కావాలని, ఏదో మనము చేయాలని మనమందరము కూడా కొన్ని స్వంత మార్గాలను ఎన్నుకొని ఆ మార్గాలలో మనం వెళ్తూ ఉన్నాం. మన స్వంత నిర్ణయాలతో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఎన్నో మార్గాలను ఎన్నుకొని ఆ మార్గాలతో మనం వెళ్తూ ఉన్నాము. కానీ మనకు జయము లేదు, ప్రతిఫలము లేదు కదా. కొన్నిసార్లు మనం స్వంతంగా వ్యాపారం చేయాలని మన నిర్ణయంతో మనం ఆ మార్గం ఎంచుకొని వెళ్తూ ఉన్నాం. కానీ ఆ మార్గంలో జయము లేదు, లాభాలు లేవు, నష్టాలే. రెండవదిగా ఉద్యోగాల కొరకు మనం ప్రయాసపడి పరిగెత్తుతున్నాం ఎన్నో మార్గాలలో. ఒకవేళ ఉద్యోగం వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రీతిగా ప్రతి విషయంలో కూడా మనమంటూ మనం ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ మార్గం సరి అయినదా కాదా, ఆ మార్గంలో నేను వెళితే నాకు జయం వస్తుందా లేదా, నేను అనుకుంది నేను సాధించగలనా అని ఆలోచన కూడా లేకుండా మనము ఆ మార్గాల గుండా వెళ్తున్నాం. కానీ కీర్తనకారుడు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఈరోజు ఏ మార్గంలో మనం వెళ్తున్నామో ఆ మార్గం సరి అయినదో కాదో, ఆ మార్గంలో మనకు జయం ఉందో లేదో, ఆ మార్గంలో మనము ఆశించింది పొందుకుంటామో లేదో మనకు తెలియదు. కాబట్టి మన మార్గాలను మనము జీవము కలిగిన దేవుని చేతికి అప్పచెప్పాలంట. హల్లెలూయా. మనము స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తున్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మనం ఆయనకు అప్పగింపాలా. అప్పగించడం అంటే ఆయనకి ఇవ్వడం. నువ్వు ఎక్కడికి నడిపిస్తే, నువ్వు ఎటు తీసుకెళ్తే, నువ్వు ఏది చెప్పితే ఆ మార్గంలో నేను వెళ్ళడానికి సిద్ధము ప్రభు. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం, మన మార్గాలను. నా ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తుని వెంబడించడం అనగా ఆయన మాటలకు లోబడము, ఆయన మార్గంలో నడవడము, ఆయన మీద ఆధారపడము, పాపము నుండి మన స్వంత మార్గాల నుండి పక్కకు రావడం అని అర్థం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, యవనస్తులారా, పెద్దలారా, మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ఏదైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో, ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా కావాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యమందు నమ్మిక ఉంచాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని మార్గంలో నువ్వు నడవాలి. రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గము నువ్వు ఎన్నుకున్నావు? ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? నీ మార్గమును ఎవరికి అప్పగించావు? నీ స్నేహితులకా, నీ బంధువులకా, నీ తల్లిదండ్రులకా, నీ శ్రేయాభిలాషులకా? ఎవరు చెప్తే ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని ఆయన అంటున్నాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చే దేవుడు. మార్గాన్ని నువ్వు చూసుకొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆయనకు అప్పగిస్తే, ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే ఆయన
నీ కార్యమును నెరవేర్చే దేవుడు. ఏ కార్యమైతే నువ్వు చేయాలనుకున్నావో, ఏ పనినైతే నువ్వు చేయాలనుకున్నావో, ఏదైతే నువ్వు ఉద్దేశించావో అది నీ అంతటికి నీవు చేస్తే దానిలో జయం ఉండదు. కానీ నీ మార్గమును దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. సరి అయిన మార్గంలో నడిపించేవాడు. ఇరుకైన మార్గంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ విశాలమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, బాగుంది అని నువ్వు జలసాగా నువ్వు వెళ్తున్నావేమో, ఆ విశాలమైన మార్గంలో దేవునికి నువ్వు అప్పగింపలేదు కాబట్టి ఆ విశాలమైన మార్గంలో వెళ్తూ అనేకమైన శ్రమలను నువ్వు అనుభవిస్తావు. చూడడానికి బాగుంది, కానీ ఆ మార్గము గుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? నిత్య నరకంలోనికి వెళ్తున్నారు. కానీ నీ ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్ళాలని శ్రమలు, శోధనలు, వేదనలు, దుఃఖము, కన్నీరు ఇవన్నిటినీ కూడా దాటి నేను ఈ మార్గం గుండానే వెళ్తాను, నేను దేవునికి ఈ మార్గాన్ని అప్పచెప్పాను కదా, దేవుని చేతిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను నడిపిస్తాడు, నా మార్గము ఆయన చేతిలో ఉంది, ఆయన ఏ స్థలమునకు తీసుకొని వెళ్తే, ఏ ప్రాంతానికి తీసుకొని వెళ్తే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆ మార్గంలో నేను వెళ్తాను అని నువ్వు నిర్ణయించుకొని నీ మార్గాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన నిన్ను మరి నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క శ్రమలలో, ఆ మార్గములో మనుషులు నీకు తోడై ఉండరు, కానీ జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉండి ఆ మార్గమున నిన్ను నడిపించి ఆయన నీవు ఏదైతే కావాలనుకున్నావో నీ కార్యమును నెరవేర్చే దేవుడు అంటున్నాను. నా ప్రియ సోదరుడా, సోదరి, ఉదయకాలమున మన సొంత మార్గాల్లో మనం వెళ్ళిపోతున్నాం, ప్రయాసపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, కానీ ప్రతిఫలం లేదు. ఎందుకంటే నువ్వు నమ్మలేదు, జీవం కలిగిన దేవుని నమ్మలేదు, నీ మార్గములు సంపూర్తిగా ఆయనకు అప్పగించలేదు, నీ విశ్వాసం ఉంచలేదు, నీ యొక్క భారం ఆయన మీద మోపలేదు. ఏమి చేయకుండా నీకన్నీ నెరవేరాలంటే అది కుదరదు. ఈ ఉదయకాలమున నీ మార్గమును ఆయనకు అప్పగించాలంటున్నాడు. హల్లెలూయా. మార్గాలను అప్పచెప్పుదామా? నీతి అయిన మార్గం, యథార్థమైన మార్గం, సత్యమైన మార్గం, న్యాయమైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఒక మాట రాయబడింది, చదువుకుందామా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ మార్గాన్ని నువ్వు యెహోవాకు అప్పగిస్తే, ఆయన మీద ఆధారపడితే ఆయన నీ త్రోవలను సరళము చేసి నిన్ను నడిపిస్తాడు. ఇంత మంచి దేవుడు కదా. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏం తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మనం బ్రతికితే ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన జగతికి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడు. మన మార్గాలన్నీ ఆయనకు తెలుసు. మనం ఏ స్థితిలో ఉంటామో ఆయనకు తెలుసు. సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన చిన్న కోరిక, ఆయన మీద ఆధారపడాలని, ఆయన వైపు చూడాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని. ఉదయకాలమున ఆ రీతిగా మనం ఉన్నామా? మనం లేము కదా. సొంత మార్గాల గుండా వెళ్తూ ఉన్నాం. అందుకే భయంకరమైన శోధనలు, అప్పులు, అనారోగ్యము, బలహీనత ఇవన్నీ కూడా మనం ఎంచుకున్న మార్గాలు. ఈ మార్గాలలో మరి ఏ
స్థితిలో మనం ఉన్నాం అది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి యెహోవాకు నీ మార్గమును అప్పగించమని ఆయన కోరుకుంటున్నాడు. నీ కార్యమును నెరవేరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారి మార్గాలను వదిలిపెట్టి క్రీస్తు మార్గంలోకి వచ్చారు కదా, క్రీస్తు మీద ఆధారపడ్డారు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని మార్గంలో నడిచారు కదా. వారి జీవితాలలో ఎన్నో మేళ్లను వారు చూశారు, ఎన్నో విజయాలను వారు చూశారు. ఎన్నో రకాలుగా దేవుడు వారిని హెచ్చించాడు, ఆశీర్వదించాడు కదా. హనోకు తన మార్గమును దేవునికి అప్పగించాడు, దేవునితో కూడా నడిచాడు. ఈరోజు నీ మార్గమును దేవునికి అప్పగించి దేవునితో కూడా నువ్వు నడవాలనేదే దేవుని యొక్క ఇష్టం, చిత్తం. మరి ఆ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా నువ్వు ఉన్నావా? లేక ఇంకా లేదు నా జ్ఞానము, నా స్వబుద్ధి నేను ఆధారం చేసుకున్నా, నేను ఎంతో జ్ఞానిని, నాకు ఎన్నో తెలివితేటలున్నాయి, నేను ఎంతో చదివాను, పై చదువులు చదివాను, నేను ఈ వాక్యంను నమ్మేదేమి, నాకు తెలీదా, నేను అజ్ఞానినా అని నువ్వు అనుకుంటూ మార్గముల గుండా వెళ్తే ప్రయోజనం లేదు, నీకు అప్పజేయాలే. కానీ ఎప్పుడైతే నువ్వు నీ మార్గంను ఆయన అప్పచెప్తావో ఆయన నిన్ను క్షేమకరంగా సంతోషకరంగా మార్గంలో నడిపిస్తూ నీతో కూడా ఉండి నీకు విజయాలను అందించే దేవుడు. కాబట్టి ఈరోజు నుంచి మనము చేయాలన్న ప్రతి పనిని, ఉద్దేశాలను, మన ఆలోచనలను, మన మార్గాలను యేసుకు అప్పగిద్దాం. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకం నుండి వచ్చాడు కదా, మనందరి పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యాడు కదా, మమ్మల్ని విమోచించి మనకు విడుదలనిచ్చి రక్షణనిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు కదా. మరి ఆ దేవునికి మన మార్గాలు అప్పచెప్దామా? హల్లెలూయా. ఆయన అప్పగిస్తే చాలు, సరిగ్గా మనల్ని సరిచేసి నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీ సొంత మార్గాల్లో వెళ్తావా? దేవుని మార్గంలో దేవునికి నీ మార్గాలను అప్పచెప్పి నడిపించు ప్రభువా అంటే ఆయన నావికుడై సరి అయిన రీతిలో నువ్వు చేరవలసిన స్థలానికి నిన్ను చేర్పించి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.